నందమూరి బాలకృష్ణ గారు యాంకరింగ్ చేస్తున్నారు, హోస్ట్ చేస్తున్నారు. దాని తర్వాత ఎవరు పోయేది? దాని తర్వాత ఎవరా అంటే హోస్ట్ చేయడానికా? హోస్ట్ చేయడానికా మేబీ అయి ఉంటే శ్రీ పవన్ కళ్యాణ్ గారే కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు గట్టి కాంపిటీషన్ ఇవే వస్తున్నాయి కదా వైఎస్ఆర్సీపీ పార్టీకి, జనసేన అండ్ టీడీపీ రెండే ఉన్నాయి కదా ఆంధ్రాలో గట్టి పోటీ. సో అందువల్ల యాక్చువల్గా పాపులారిటీ కోసమని కాదు, ఈ ఏ ఛానల్ ఇది మా టీవీనా అన్స్టాపబుల్. సో వాళ్ళు ఒక హోస్ట్ కావాలని చెప్పేసి బాలకృష్ణ గారిని అడిగారు. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ పెట్టుకుంటే ఏమయ్యేది అంటే, ఇప్పుడు ఈ ఆహా అనేది అల్లు అరవింద్ వాళ్ళది, మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు, ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తున్నారు, వాళ్ళే హోస్ట్ చేసుకుంటున్నారు అనే కామెంట్ బయటికి రాకూడదని చెప్పేసి టీడీపీ పార్టీలో ఉన్న శ్రీ నందమూరి బాలకృష్ణ గారిని హోస్ట్గా పెట్టడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి తర్వాత మిమ్మల్ని కూడా పిలిచినట్టు నిజమేనా? నన్ను పిలిస్తే నేను డెఫినెట్గా చేస్తానండి, హోస్ట్ చేస్తాను. పిలిచినట్టుగా నేను లేదు నాకు ఇన్విటేషన్ రాలేదు. నాకు ఇన్విటేషన్ వస్తే నేను డెఫినెట్గా 100% హోస్ట్ చేస్తాను. నేను ఏం మాట్లాడుతున్నావు? ఫస్ట్ ఎవరిని ఇంటర్వ్యూ చేస్తా వాళ్ళకి పోయినాక? పొలిటీషియన్స్నే చేస్తాను నేను. పొలిటీషియన్స్ నాకు అంటే ఒకటి చెప్తాను, నాకు ఫిల్మ్ ఇండస్ట్రీలో చేశా నేను, చేసి ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి తీయక్ బ్రదర్ అర్థమైందా? అదే చెప్తున్నా, ఫిల్మ్ ఇండస్ట్రీ కాకుండా ఫిల్మ్ ఇండస్ట్రీలో చేసి నేను నాకు విరక్తి వచ్చేసింది ఫిల్మ్ ఇండస్ట్రీ అంటేనే. అందుకే ఫిల్మ్ ఇండస్ట్రీ మానేశాను. నీకు ఇప్పుడు నువ్వంటే పబ్లిక్ విరక్తి వస్తుంది నువ్వు ఇట్లా చెప్పడం వల్ల. లేదండి ఒకటి చెప్తానండి. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది అధికారంలో, ఏ డిపార్ట్మెంట్ కరెక్ట్గా వర్క్ చేస్తుంది చెప్పండి మీరు? నువ్వు చెప్పు. నేను అడిగిన నువ్వు చెప్పు అంటున్నా. నేను అడిగిన క్వశ్చన్కి నువ్వు ఆన్సర్ చెప్పు, నేను చెప్తా తర్వాత. నీకు నేను చెప్తా. అన్నీ చేస్తున్నాయి అన్నీ చేస్తే ఎన్నికి ఇంత క్రైమ్ రేట్ ఎందుకు ఉంటుంది? ఏడుంది క్రైమ్ రేట్ ఇంత ఉంది. నువ్వేం చోళ్ళు వచ్చినావు? నేను ఈసీఎల్ నుంచి వచ్చా. ఇక్కడ దాకా సవ్యంగానే వచ్చినావు? సవ్యంగానే వచ్చిన దారితో ఇప్పుడు చేసిరా నేను అట్లా అంటలేను. మరి ఏడుంది క్రైమ్? ఎవరన్నా స్కెచ్ అయితే కిడ్నాప్ చేయొచ్చు నన్ను. ఎవరు చేసారు? నీ మీద ఎవడెత్తారు? ఇప్పుడు నేను ఎత్తుల రూపాయి పెడితే ₹2 కూడా కొనండి. అంతేనా? కొంటారు. అయితే చెప్తున్నా, ఇప్పుడు అంటే ఒక బాయే కానీ ఒక గర్లే కానీ కిడ్నాప్ చేయాలంటే ఎంత? ఒక గంటలో పని. ఎన్ని చేసినావు అట్లా కిడ్నాప్లు? నేనా? మస్తు చేసిన. చెప్పు. మస్తు చేసిన, నిజంగానే మస్తు చేసిన. నేను చెప్పాను పాలిటిక్స్ అంటే ఉంటాయి, గొడవలు ఉంటాయి, కిడ్నాప్లు ఉంటాయి, మర్డర్లు ఉంటాయి. ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ ఆంధ్రాలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్న పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి మీద 25 అక్రమ ఆస్తుల కేసులు ఉన్నాయి. దానికి ఏమంటారు? సీఎం మీదనే కేసులు ఉన్నాయి, 25 కేసులు. నేనెంత ఆఫ్టర్ ఆల్? అవి కేసుల గురించి తీసినావు కాబట్టి నువ్వు చర్లపల్లి సెంట్రల్ జైల్లో. అవును. 15 రోజులు 20 రోజులు 40 days. 40 days ఉన్నా? ఎట్లా ఉంటుంది జైల్లో? 40 days ఉన్నాను రిమాండ్లో. అది యాక్చువల్గా సైబర్ క్రైమ్. నేను కూడా ఉన్నా అదే టైంలో జైల్లో. నువ్వు ఉన్నావా? అవునా? ఓకే చెప్పినా నువ్వు పట్టించుకోలేక. సరే ఓకేలే. మీడియా అన్నాక జైలుకి వెళ్ళడం కామన్, పొలిటీషియన్స్ అన్నాక జైలుకి వెళ్ళడం కామన్. ఒకప్పుడు నాకు జైలు కార్డు కూడా ఉండేది. జైలు కార్డు కూడా ఉండేది. నేను జైలు కార్డు ఉంటుంది. జైలు కార్డు ఉంటుంది. అంటే ఏంటంటే జైలు కార్డు అంటే మనం ఇప్పుడు ఏదైనా సంథింగ్ కేసు పెట్టారనుకోండి, రిమాండ్కి తీసుకుంటారు. రిమాండ్కి తీసుకోకుండా జైలు కార్డు అనేది యూజ్ చేసుకోవచ్చు మనం. సో ఇంట్లోనే ఉండి హౌస్ అరెస్ట్ చేస్తారు, అట్లా జైల్ కార్డు యూజ్ చేసుకోవచ్చు మనం. మాకు కూడా అడ్వకేట్స్ దగ్గర ఉంటుంది. నాకు ఇప్పించవచ్చు? అడ్వకేట్స్ దగ్గర ఉంటాయి అవి జైల్ కార్డ్స్. మీకు సంబంధించిన అడ్వకేట్లు ఎవరు అనిపిస్తారు మాకు? నీకంటే కష్టం అబ్బా. ఇప్పుడు అంటే నాకు కొంతమంది రిలేటివ్స్ ఉన్నారు హైకోర్టులో అడ్వకేట్స్, నాకు ఇస్తారు జైల్ కార్డు ఇవ్వమంటే ఇస్తారు నాకు. నేను సమయం అమౌంట్ ఎంతనో గవర్నమెంట్కి పే చేస్తాను. సో అట్లా ఉంటాయి. అదే అంటున్నా, ఇప్పుడు పెద్ద పొలిటీషియన్స్ ఉన్నారు, తీన్మార్ మల్లన్న గారు కానివ్వండి, రేవంత్ రెడ్డి గారే కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కూడా వెళ్ళొచ్చారు కదా జైలు. తెలుసు. అవునా? ఇతను ఎవరు? తీన్మార్ మల్లన్న. పరిచయమా? తీన్మార్ మల్లన్న ఎక్కడ ఉన్నాడు? జైల్లో చంచల్ కూడా. అతన్ని చెర్లపల్లి పట్టుకొచ్చుంటే నేను ఆయన ఇద్దరం ఒకే సెలవు కూర్చుందు. అతని మీద ఇప్పుడు ఎన్ని కేసులు ఉన్నాయి తెలుసా? 36 కేసెస్ ఉన్నాయి. 75 days ఉన్నాడు అతను జైల్లో. తీన్మార్ మల్లన్న అనే న్యూస్ రిపోర్టర్ కమ్ పొలిటీషియన్. 36 కేసెస్. ఎప్పుడైనా మల్లన్న మస్తు సార్లు కలిసిన. కాంగ్రెస్లోకి ఇన్విటేషన్ ఇచ్చాడు. కాంగ్రెస్లోకి రమ్మని మల్లన్న ఎందుకు ఇన్విటేషన్ ఇస్తాను నీకు? అతను కాంగ్రెస్లో చేశాడు కదా. ఎప్పుడు? అప్పుడు ఉన్నప్పుడు మొన్నటి వరకు, మొన్న జైలు నుంచి బయటికి రానంత వరకు అతను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు. జైలు నుండి బయటికి వచ్చిన తర్వాత బీజేపీలోకి చేరుతున్నట్టుగా మీడియా న్యూస్ వచ్చింది అంతే, కానీ అఫీషియల్గా ఇంకా అనౌన్స్ చేయలేదు ఏ పార్టీనో. లేదు నువ్వు చూడు, జైన్ అయ్యాడు కానీ మీడియా ముందు ఎక్కడని చెప్పాడా నేను బీజేపీ పార్టీలో చేస్తాను? పెద్ద ప్రెస్ మీట్ పెట్టిరు. నేను యూట్యూబ్లో చూశాను, చాలాసార్లు చూశాను. ఒక్క వీడియో కూడా రాలేదే.
చూస్తారు అయితే అంటే బీజేపీలో చేరాడు అంటారు. మల్లన్నతో కూడా మన సంబంధం బీజేపీలో చేరాడు అంటే దేనికోసం చేరాడు బీజేపీలో? చెప్పు. యాజ్ ఏ ఎమ్మెల్యేగా పోటీ చేయడానికా, ఎంపీగా పోటీ చేయడానికా? నువ్వే చెప్పు. ఒకటే జైల్లో 75 రోజులు ఉన్నామంటున్నావు. అదే అంటున్నా. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏది ఉంది? బీజేపీ పార్టీ ఉంది. ఇప్పుడు మనోడు కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలోకి జంప్ అయ్యాడు. కాంగ్రెస్లో ఉంటే అట్లనే ఉంటుంది నా జీవితం, ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది అన్నట్టుగానే ఉంటుంది అని చెప్పేసి తీన్మార్ మల్లన్న అనుకున్నాడు. అందుకే బయటికి రాగానే ఫస్ట్ చేసిన పని ఏంటి? బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యాడు. బీజేపీ పార్టీలో జాయిన్ అయితే బెనిఫిట్స్ ఏంటి? మనకు డబ్బులు కావాలంటే డబ్బులు ఇస్తారు, కార్లు కావాలంటే కార్లు కొనిస్తారు, ఇంకా ఇల్లులు కావాలంటే ఇల్లులు కొనిస్తారు. మంచిగా శ్రీ నరేంద్ర మోడీ గారి సపోర్ట్ ఉంటుంది. మనం ఎదగనీకి ఈజీ వే బీజేపీ పార్టీ అనేది. నన్ను రమ్మన్నారు ఒకప్పుడు, ఢిల్లీకి రమ్మన్నారు. నిన్న కూడా రమ్మన్నాడు. చెప్తాను, ఢిల్లీకి రమ్మన్నారు. ఫస్ట్ అది చెప్పు. నిన్న కూడా రమ్మన్నాడు. ఢిల్లీకి రమ్మన్నారు, మినిస్ట్రీ ఇస్తా ఉన్నారు, మీరు మాత్రం ఢిల్లీలోనే ఉండాలి అని కండిషన్ పెట్టి. నీకు ఢిల్లీలో ఉండే ఇబ్బంది అవుతుంది, ఇక్కడ ఇంటర్వ్యూలు చేసుకోవాలన్నా. సీరియస్లీ చెప్తున్నా నేను, క్రాంతి. నన్ను ఢిల్లీకి రమ్మన్నారు. ఢిల్లీకి రండి, మీకు మంచి లైఫ్ ఇస్తాం. ఢిల్లీకి వస్తే మంచి లైఫ్. నా పేరు తెలుసా నీకు అంటున్నా? క్రాంతి కదా, ఫుల్ నేమ్ తెలియదులే. అదే ఫుల్ నేమ్, ఇంకా ఫుల్ నేమ్ ఉంటుంది. ఓకే ఓకే, అంటే ఇంటి పేరు ఏందో నాకు తెలియదు. ఓకే. జనరల్గా ఇంటి పేరు మనం ఎక్కడ అడుగుతాం? ఏదన్నా ఎంక్వైరీ ఫామ్ మీద రాసేటప్పుడు, ఎక్కడన్నా అప్లికేషన్ పెట్టేటప్పుడు ఇంటి పేరు సర్నేమ్ రాస్తాము, తర్వాత యాక్చువల్ నేమ్ ఒరిజినల్ నేమ్ రాస్తాము. ఇంకేమైనా చారియో రెడ్డియో ఏమైనా తోకలు ఉంటే పక్కన రాస్తాం అట్లా. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, నువ్వు ఇందాక డిస్కషన్ చేసేటప్పుడు చెప్పినావు, యా నీకు జయపతి బాబు గారు మీకు పైసలు ఇచ్చారని చెప్పినావు ఇందాక. అవును, ఇచ్చారు. నిజమేనా? సార్ 3 lakhs ఇచ్చాడు. 3 lakhs ఎందుకు? నీ దగ్గర ఏం చూసి ఇచ్చిండు? నాకు ఏం చూసి ఇచ్చిండంటే నాకు ఫైనాన్షియల్గా హెల్ప్ చేశారు అంతే. హెల్ప్ చేసిండా? ఏమిటికి? ఆర్థిక సహాయం చేశాడండి నాకు. ఎందుకు? నీకేం చేసిండు? ఎందుకంటే నాకు అన్న అవుతాడు. అన్న అవుతాడా? ఎట్లా అన్న? ఎట్లా అంటే నేను ఇండస్ట్రీలో వర్క్ చేశాను. సో ఐ వర్క్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఫర్ ఆల్మోస్ట్ 2 years, 14 and 15. సో నేను జగపతి బాబు గారిని అన్న అని పిలుస్తాను, అప్పుడప్పుడు జగ్గుబాయ్ అని పిలుస్తాను. సో అది అన్నమాట. ఓ రోజు అంటే నాకు మనీ అవసరం ఉండే, నేను అడిగాను జగపతి బాబు గారిని. ఏమని అడిగినావు? ఇప్పుడు ప్రజెంట్ లేదు నా దగ్గర. ప్రజెంట్ నా దగ్గర నీ దగ్గర ఏ నెంబర్ ఉన్నాయి చెప్పు నాకు. నా దగ్గర పొలిటీషియన్స్ నెంబర్స్ ఉన్నాయి. ఎవరిది ఉంది? విజయశాంతి నెంబర్ కావాలని విజయశాంతి నెంబర్ ఇస్తాను. ఫోన్ చేయవరకన్నా. నో నేను ఇంటర్వ్యూలో కాల్ చేయను. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత నేను రాజకీయాల్లో చేయట్లేదు కదా. సరే, ఇంటర్వ్యూ యా డెఫినెట్గా ఇస్తాను, నెంబర్ ఇస్తాను, మీరు కాల్ చేయండి. నేను రాజకీయాల్లో లేను ప్రస్తుతం. నేను రాజకీయాలకి ఎప్పుడు వచ్చినావు? లేను అని అంటున్నాను. వచ్చాను, బీజేపీలో చేశాను, జనసేనలో చేశాను. టీఆర్ఎస్లో మాత్రం చచ్చినా చేయను నేను. టీఆర్ఎస్లో మాత్రం చచ్చినా చేయను నేను. ఎందుకంటే ఫ్యూచర్ అంతా కూడా బీజేపీ పార్టీలోనే ఉంది. అదేనమాట. సో ఇప్పుడు ఒకటి చెప్తానండి, తెలంగాణ ప్రభుత్వం ఎలా ఉంది అంటే, ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం, నేనున్నాను, నేను ఒక 5 minutes సేపు తీన్మార్ మల్లన్న అనుకో. నిన్న ఎవడు అనుకో? ఒక 5 minutes అనుకో. ఇప్పుడు నేను తీన్మార్ మల్లన్న అనుకో, నా మీద 36 కేసులు ఉన్నాయి. ఉన్నాయి లేని తిట్టినా, ఒక మాట అన్నా, వాళ్ళను ఇట్లా 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 అన్నా, అన్ని కేసులు పెట్టి 75 days ఉండేటట్టు చేశారు నన్ను జైల్లో. అది అంతా జెన్యున్ కేసెస్ అవన్నీ. వాటికి అన్నిటికీ ఎవిడెన్స్ ఉందా అసలు? అదే చెప్తున్నా, వాటి అన్నిటికీ ఎవిడెన్స్ ఉందా అసలు? నాకు తెలియదు. అవన్నీ ఫాల్స్ కేసెస్. అవన్నీ ఫాల్స్ కేసెస్ పెట్టి రిమాండ్లో 75 days ఉండేలా చేశారు. అన్ని కేసెస్ ఉంటే ఛార్జ్ షీట్ ఓపెన్ చేస్తారు. ఎవ్రీ ఫ్రైడేనో ట్యూస్డేనో కోర్టుకు వెళ్ళి జడ్జి గారికి నమస్తే పెట్టి రావాలి, పోలీస్ స్టేషన్లో సంతకాలు పెట్టి రావాలి. ఇవన్నీ ఉంటాయి రాజకీయాల్లో. ఇదే అన్నమాట. ఓకేనా? ఇప్పుడు నేను మళ్ళీ సున్షిత్ని ఇన్సేపు తీన్మార్ మల్లన్న ఇన్సేపు తీన్మార్ మల్లన్న అనుకో అన్నానా? అయ్యే ఫాల్స్ కేసెస్ నా మీద ఉన్నాయని చెప్పి నేను ఫస్ట్ రాగానే నా మీద 2 cases ఉన్నాయి, సైబర్ క్రైమ్ కేసెస్ అని చెప్పా కదా. నేను ఓపెన్గా మాట్లాడతా ఏదైనా సరే. నేను టీఆర్ఎస్కి సపోర్ట్ చేయను, కాంగ్రెస్కి సపోర్ట్ చేయను, ఈవెన్ జనసేన పార్టీ కూడా సపోర్ట్ చేయను నేను.